మెట్రో ఛానల్ స్థాపించి 3వ సంవత్సరం వెళ్ళకి 4వ సంవత్సరాలకు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం పోతున్నట్టు సందర్భంలో మళ్ళీ ఈ మెట్రో ఛానల్ యజమానికి ఇక్కడ మళ్ళా సిబ్బందికి ఇక్కడ యజమానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మళ్ళీ సంవత్సరం ఇంకా డెవలప్ కావాలని ఒక భారీ ఎత్తున చేయాలని చెప్పేసి మెట్రో టీవీ యజమానికి మరీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మెట్రో ఛానల్ గత 3 సంవత్సరాల క్రితము ప్రారంభం చేసుకొని మరి 3 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా 4వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా మరి ఒక ఛానల్ సిబ్బందిగానికి తర్వాత ఛానల్ ఒక యజమాన్యానికి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరానికి ప్రవేశిస్తున్నటువంటి మెట్రో ఛానల్ యాజమాన్యానికి మరియు దాంట్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెట్రో టీవీకి 4వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇలాగే ఎప్పుడు ప్రతిక్షణం వార్తలు అందిస్తూ ఇంకా ముందుకు సాగాలని మా టీడీపీలో పోలీసుల తరఫున అభినందన. 4వ సంవత్సరాలు అడుగుపెట్టే సందర్భంలో మరి యాజమాన్యానికి దానిలో వర్కర్స్కి అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ముందు తీసుకుపోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మెట్రో ఛానల్ పెట్టి 4 ఇయర్స్ 4 ఏళ్ళ సందర్భంగా మెట్రో ఛానల్ వారికి మెట్రో ఛానల్ ప్రేక్షకులకి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రేక్షకులకి అందరికీ మెట్రో 4వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మెట్రో టీవీ ప్రేక్షకులందరికీ కూడా 4వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మెట్రో టీవీ ఛానల్కి 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి 4 సంవత్సరాలకు అడుగుపెడతానికి యాజమాన్యానికి ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు పత్రికా మిత్రులందరికీ ముందుగా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. వార్షికోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన 4 సంవత్సరాల్లో సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా అందరికీ యాజమాన్యానికి మరియు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి నిజాంపేట విలేజ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో